జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట అక్షయ తృతీయ, దాని గురించి తెలుసుకుందాము. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన రోజుల్లో ఒకటి. అక్షయ అంటే తరగనిది లేదా శాశ్వతమైనది అని అర్థం. ఈరోజు చేసే దాన ధర్మాలు, పూజలు మరియు కొనే వస్తువులు శాశ్వతమైన పుణ్యాన్ని, సమృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. దీని ప్రాముఖ్యత ఏమిటంటే వైశాఖ మాసంలోనే శుక్లపక్ష తృతీయ తిథిని అక్షయ తృతీయగా భావిస్తారు. పరశురామ జయంతి, ఇది విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు జన్మించిన రోజుగా జరుపుకుంటారు. అక్షయ పాత్ర, శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను బహుకరించిన రోజుగా నమ్ముతారు. నిత్య ఆనందము, ఈ రోజున సత్యయుగం ప్రారంభమైందనియు మరియు గంగానది భూమిపైకి అవతరించిందని పురాణాలు చెప్తున్నాయి. ముహూర్తం, ఎలాంటి అశుభం లేని రోజు కాబట్టి కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన రోజుగా భావిస్తారు. లక్ష్మీదేవి, విష్ణువు మరియు కుబేరుణ్ణి పూజించి సంపద కోసం ప్రార్థిస్తారు. ఈ రోజున బంగారం, వెండి లేదా కొత్త వస్తువులు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పేదలకి బియ్యం, ధాన్యాలు, నీటి కుండలు, దుస్తులు దానం చేయడం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తికి చందన లేపంతో అలంకరిస్తారు. సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనం, చందనోత్సవం అత్యంత విశేషం. బాంకే బిహారీ ఆలయం అంటే బృందావన్, శ్రీకృష్ణుని పాదాల దర్శనం ఈ రోజున మాత్రమే లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేసుకోవాలో చూద్దాము. ఉదయాన్నే స్నానము చేసి పసుపు లేదా తెల్లటి వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో విష్ణు, లక్ష్మీదేవి విగ్రహాలను స్థాపించాలి. తులసి ఆకులు, పండ్లు, నైవేద్యాలు సమర్పించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా లక్ష్మీ స్తోత్రం పఠించాలి. అక్షయ తృతీయ రోజున మీరు ఏమైనా బంగారం, వెండి, ఇల్లు, స్థలము, ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటున్నారా? మీ అవసరాలను బట్టి మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది సిరులను కురిపించే అక్షయ తృతీయగా భావిస్తారు. మరికొన్ని విషయాలు పార్ట్ 2లో మత్స్య పురాణము, నారద పురాణం ఏం చెప్తుందో తెలుసుకుందాము. కొనకళ్ళ సంధ్యారాణి, ఏలూరు. జై శ్రీమన్నారాయణ.